సింధూర అయితే అక్కడ ఉన్న డైరీ చదువుతూ ఉంటుంది. ఇక ఆ డైరీలో రాసి ఉన్న నిజాన్ని కోసం అయితే సింధూర అయితే డైరీ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. ఇక ఆ డైరీలో ఇలా రాసిపెట్టి ఉంటుంది. చంటి విజయమ్మ కొడుకు కాకపోయినా సరే చంటి విజయమ్మ కొడుకు అని సత్యవతి అమ్మతో అబద్ధం చెప్పించాను. చంటి చంచలమ్మ సొంత కొడుకు అయినా సరే విజయమ్మ సొంత కొడుకు అని సత్యవతి అమ్మతో ఆ రచ్చబండలో అబద్ధం చెప్పించాను. అలా అయితే విజయమ్మ కోపం చల్లారుతుంది అని చెప్పి అక్కడ ఉన్న సింధూర చదువుతూ ఉంటుంది. ఇక అది వినగానే సింధూర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే అక్కడ సత్యవతి దగ్గరికి వెళ్ళి సింధూర ఇలా అడుగుతూ ఉంటుంది. అత్తమ్మ, చంటి ఎవరి బిడ్డ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సత్యవతి అమ్మ అయితే చంటి ఎవరి బిడ్డ అంటావేంటి, విజయమ్మ బిడ్డే కదా అని చెప్పి సత్యవతి అమ్మ అంటుంది. అది వినగానే సింధూర అయితే అబద్ధం అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న సత్యవతి అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును, మీరు అబద్ధం చెప్తున్నారు, నాకు ఆ విషయం తెలుసు, నిజం చెప్తారా లేదా? చంటి చంచలమ్మ బిడ్డ కదా, మీరెందుకు ఈ నిజాన్ని దాస్తున్నారు? విజయమ్మ బిడ్డ అని ఎందుకు అబద్ధం చెప్పారు అత్తయ్య? నిజం చెప్తారా లేదా? మర్యాదగా చెప్పకపోతే ఇప్పుడే ఈ విషయం నేను అత్తమ్మకు చెప్పేస్తానని చెప్పి సింధూర అయితే సత్యవతి అమ్మతో అంటూ ఉంటుంది. అది వినగానే సత్యవతి అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక సత్యవతి అమ్మ సింధూరకి నిజం చెప్తుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.